హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మాకైతే శ్రీకాకుళం చాలా దగ్గరలో అయితే ఉందండి. అయితే మేము రథసప్తమికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. అసలైతే లోపలికైతే వెళ్ళలేకపోయాము. బయట జస్ట్ అలా వరకైతే చూసాము. ఇంకా బయట ఒక దగ్గర అయితే బాగా ఇవన్నీ పెట్టారండి. అన్నీ అందులో మనము ఇది బయటికెళ్తే సెలవుల్లో వెళ్తే పిల్లలకి సెలవుల్లో వెళ్తే ఎగ్జిబిషన్ అయితే ఎలా ఉంటుందో అలా దగ్గర దగ్గర చేశారు. కానీ బాగా హెవీగా అయితే ఉన్నారండి. అయితే ఇందులో అయితే తమన్ కూడా వచ్చారు. తమన్ కూడా వచ్చారు కానీ ఎంత వచ్చినా కూడా మనము లైవ్లో అంటే అంత మంచిగా అయితే కనిపించలేరు. మామూలుగా అయితే కనిపించారు. ఇలాగ అక్కడ వరకు వెళ్ళి కూడా డిస్ప్లేలోనైతే చూసుకోవాల్సి వచ్చింది. అలా అయితే మొత్తము తమనొచ్చినంత వరకు ఆగామండి. తమనొచ్చిన తర్వాత మేమైతే ఇంకా వచ్చేసాము. జస్ట్ ఇంతవరకు వెళ్ళాం కదా, అతను ఒకసారి చూసేద్దాం అనేసి. అంత పర్ఫెక్ట్గా అయితే కనిపించలేదు, పర్వాలేదు. కానీ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కొక్కరు అయితే చాలా అసలు కొన్నిసార్లు అయితే వాళ్ళు చేసేదాన్ని బట్టి చూస్తుంటే మ్యూజిక్ గట్టిస్తుంటే అలా చూసి ఉండిపోవాలనిపించింది. అది ఒక వరం కదా మ్యూజిక్ అనేది. అబ్బబ్బా ఎంత అంటే చాలా నాకైతే అక్కడైతే ఇంకా కొంతసేపు ఉండాలనిపించింది. కానీ ఆ జనాన్ని చూసి కొంచెం చిరాగ్గా అనిపించి ఇంకా సౌండ్స్ అందుకోసం కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించి అయితే కొద్దిగా వేగంగా వచ్చేసాము. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయితే ఉండలేకపోయాము అక్కడ. చాలా మంచి డ్యాన్సులు అయితే చేశారు. డ్రోన్ డ్యాన్సులు అంట అవి. లైటింగ్స్ వాళ్ళు చేస్తుంటే కొన్ని లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడం అవి కూడా చాలా బాగున్నాయి. కానీ కొన్ని స్క్రీన్లు పెట్టారు కానీ అంతగా అయితే స్క్రీన్లు అయితే కరెక్ట్గా కనిపించట్లేదు. ఏదో అలా పర్వాలేదు, కొంతవరకు అయితే ఓకే. ఇంకా తమన్ గారితో అయితే కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. ఆ ముందు 2-3 డేస్ అయితే జబర్దస్త్ రాంప్రసాద్ వీళ్ళందరూ వచ్చారంట. బుల్లెట్ భాస్కర్ వీళ్ళందరూ వచ్చారు. చూడండి జనం అయితే ఎలా ఉన్నారో, హెవీగా చాలా హెవీగా ఉన్నారు. చిన్నపిల్లలతోనే అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు మనలాంటి వాళ్ళమే ఉండలేకపోయాం, పిల్లలైతే అస్సలు ఉండలేరు. చూడండి తమన్ వచ్చారు. తమన్తో పాటు సాయి కుమార్ వాళ్ళ కొడుకు ఆది వచ్చారు. అలాగే ఓంకార్ అన్నయ్య వాళ్ళ తమ్ముడు అశ్విన్. చూడండి అప్పుడు ఓంకార్ అన్నయ్య అయితే ఏడుపు రాని పిల్లలకు కూడా ఏడొద్దు ఏడొద్దు అనేసి అలా ఏడిపించేసేవాళ్ళు. అదే నాకు చూస్తే గుర్తొస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.